కామారెడ్డి జిల్లా జొక్కలోని సావర్కులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 10వ తరగతి చదువుతున్న ప్రణవ్ అక్కడికక్కడే మృతి చెందగా మరో 14 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాతుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సావర్ఘవ్ నుండి ఖండే బల్లూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోలో స్కూల్ పిల్లలను తరలిస్తుండగా ఆటో ఒకసారిగా బోల్తా పడింది. దీనిపై ఘటనకు గల కారణాలు తదితర అంశాల గురించి మా కరెస్పాండెంట్ రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజేష్, ఏంటి ఆటో బోల్తాలో ఎంతమందికి విద్యార్థులకి గాయాలయ్యాయి? మరోపక్క క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజేష్. రవి, కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జుక్కల్ మండలం సవర్గావ్ గ్రామంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఉదయం పాఠశాలకు వెళ్తున్నటువంటి ఆటో బోల్తా పడ్డది. డ్రైవర్ అజాగ్రత్త వలన ఒక ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే ఆటోలో ప్రవేశిస్తున్నటువంటి 15 మంది విద్యార్థులు ఆటోలో ప్రయాణం చేస్తా ఉన్నారు. అయితే అందులో 10వ తరగతి విద్యార్థి విద్యార్థి అక్కడికి మృతి చెందాడు. అయితే సావర్గావ్ నుండి ఖండే బల్లూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తుండగా ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.